భరద్వాజ గారు, టాలీవుడ్కు సంబంధించిన బిగ్ భేటీ జరిగిందనుకోవచ్చు ఈరోజు. సీఎం రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖుల భేటీ. ఎవరెవరు పాల్గొన్నారు, లోపల ఏం జరిగింది అనేది అందరికి క్యూరియాసిటీ. అవును. లోపల నుంచి సమాచారం ఏంటి పరిస్థితి? అంటే ప్రధానమైన చర్చ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చుట్టూనే తిరిగింది. అయితే ఈ సంధ్యా థియేటర్ సంఘటన ప్రభుత్వాన్ని ఎలా కలిచివేసిందో ఇండస్ట్రీని కూడా అలాగే కలిచివేసింది. మేము కూడా చాలా బాధపడుతున్నాం అనే విషయాన్ని వీళ్ళు కన్వే చేయగలిగారు. ఈ కన్వే చేసిన ప్రముఖుల్లో మురళీమోహన్ గారు, రాఘవేంద్రరావు గారు ఇలాంటి వెటరన్స్ ఉన్నారు. అరవింద్ గారు ఎటు ఉన్నారు. అలాగే అసలు చాలా చర్చనీయాంశమైనటువంటి అంశం ఏంటంటే ఇండస్ట్రీ మీద ఈయన కక్ష కట్టాడు అని కదా బయట ప్రచారం. దానికి అంకురార్పణగా అన్కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు. ప్రతి ఆర్టికల్లోనూ అదే ప్రధానమైనటువంటి అంశంగా మారుతోంది. నాగార్జున గారు స్ట్రైట్గా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి శాలువా కప్పి సత్కరించడంతో మొదలైంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా శాలువాలు కప్పారు. వెంకటేష్ గారు, వీళ్ళందరూ, సురేష్ బాబు గారు, ఇలా వీళ్ళందరూ ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే, ఒకటి రాఘవేంద్రరావు గారు అన్న మాట, సినిమా పరిశ్రమ పట్ల మీకు వ్యతిరేకత ఉందని మేము అనుకోవడం లేదు ఒకటి. రెండోది, మీరు ఎఫ్డీసీ చైర్మన్గా దిల్రాజు గారిని ఎంపిక చేయటం అనేది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. తను పరిశ్రమలో సమస్యలు ఏమిటో కూలంకషంగా తెలిసినవాడు. సో ప్రాపర్గా మాకు కన్వే చేయగలడు మీ అభిప్రాయాలు, అలాగే మా బాధలు మీకు తెలియజేయగలడు. అందుకని మీరు సముచిత నిర్ణయం తీసుకున్నారు, అందుకనే ఈ మీటింగ్ ఇలా సానుకూల పడింది అనేది అనుకుంటున్నాను నేను అనేది ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించి ఆయన స్పందిస్తూ, ఆ ఇన్సిడెంట్ జరగకపోతే అలా రియాక్ట్ అయి ఉండే పరిస్థితి ఉండేది కాదు అనేది ఒక క్లారిఫికేషన్ ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చింది వీళ్ళకి. వచ్చిన తర్వాత ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ ప్రధానంగా ఫ్లోర్లో ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ఉంటాను. అసెంబ్లీలో ఏదైతే మాట్లాడటం జరిగిందో ఆ మాట మీద నిలబడి ఉంటాను. ఏ కారణం చేత ఎలా జరిగింది అనేది పక్కన పెట్టేద్దాం, అది ఇప్పుడు మనం ఆ లోతుల్లోకి వెళ్ళొద్దు. కానీ ఈ ప్రీమియర్ షోస్కి అనుమతి ఇవ్వటము, అలాగే ఈ ప్రైస్ హైక్కి సంబంధించి ఏదైతే ఫ్లోర్లో మాట్లాడానో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది ప్రభుత్వం అనేది ఆయన స్పష్టంగా చెప్పేశారు వాళ్ళకి. సో ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న ధర్మ సందేహం ఏంటంటే, బెనిఫిట్ షోస్ పేరుతో 3 ఆటలకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతోంది ముందు రోజు. అంటే అఫీషియల్గా 9:30 షోకి, 1 o'clock షోకి, అలాగే 6 గంటల ఆట కూడా దీనిలోకే తీసుకొస్తున్నారు. మార్నింగ్ 6 o'clock షో. ఈ 3 ఆటలకి కూడా 1200 నుంచి 3000 వరకు రేట్లు పెట్టి అమ్మారు. నిజానికి కొన్ని చోట్ల 6 గంటలకు కూడా షోస్ పడ్డాయి. అయితే ఈ 9:30 ఆట వరకే ఈ 3000 వరకు టికెట్లు నడవటం అనేది జరిగింది. కానీ 1 o'clock షో నుంచి మామూలు రేట్లకే వెళ్ళిపోయినాయి. అంటే 1200 మించి 1 గంటకి టికెట్లు కొనేవాళ్ళు ఎవరూ లేరు. ఆ 1200 మీదే నడిచింది. 6 గంటలకు కూడా అంతకంటే తక్కువకే అమ్మారు. కొన్ని సింగిల్ స్క్రీన్లలో 1 గంటకు కూడా 350కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒరిజినల్ సీన్. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బెనిఫిట్ షోస్, ప్రైస్ హైక్ 2 కలిపి ఒక వాక్యంలో మాట్లాడారు. కాబట్టి అక్కడ వరకే ఉండదు, అంటే బెనిఫిట్ షోస్ ఉండవు, బెనిఫిట్ షోస్ టైంలో ప్రైస్ హైక్ ఉండదు. తర్వాత అంటే రెగ్యులర్ షోస్ మొదలైన తర్వాత రిలీజ్ రోజు రెగ్యులర్ షోస్ మొదటి 2 వారాలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతి ఇస్తున్నారుగా. అది ఈ రోజున మొదలైంది కాదు, ఇంతకు ముందు నుంచి ఉన్న సాంప్రదాయమే. ఈ సాంప్రదాయంలో భాగంగానే ఈ సినిమాకి, అంటే పుష్ప 2కి మల్టీప్లెక్స్లో 700 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్లో 350 రూపాయలకి పర్మిషన్ ఇచ్చారు. అది అంతకు ముందు లేదు. అంతకు ముందు ఉన్నదానికంటే కూడా పెంచి ఇచ్చారు. 500 మాత్రమే, 500 లోపు ఉండేది. 450 నుంచి 500 వరకు ఉండేది. అవును, అది 700 చేశారు మల్టీప్లెక్స్లో. ఇక్కడ 250 ఉండేది 350 చేశారు.
కాబట్టి ఈ కన్సిడరేషన్ ఉండే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఈ ప్రీమియర్స్కి సంబంధించిన దాంతోపాటు ప్రధానంగా చర్చకు వచ్చింది ఏంటంటే, మీరు ఎక్కడా కూడా ప్రమోషన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రదర్శనలు చేయొద్దు అనేది రోడ్ షో అనేటువంటి ప్రస్తావన జరిగింది. రోడ్ షో ఒకటి, బౌన్సర్లు కావాలి ఒకటి. రోడ్ షో అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఆ రోజు అక్కడి నుంచి అంటే సప్తగిరి థియేటర్ నుంచి ఇటు టర్న్ అయ్యే వరకు ఒక సమూహంతో రావటం, ఈ అన్వాంటెడ్ క్రౌడ్తో రావటం వలన జరిగిన డిస్టర్బెన్స్గా ఒక నిర్ధారణకు వచ్చేసారు అందరూ. ఆ నిర్ధారణని అల్లు అర్జున్ కూడా యాక్సెప్ట్ చేశాడు. అయిపోయింది అది. కాబట్టి ఇలాంటి ప్రదర్శనలు వద్దు. జనరల్గానే ప్రభుత్వం పద్ధతి ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా కానీ చట్ట ప్రకారం ఏ ప్రదర్శన చేయాలన్నా కానీ ముందు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ పర్మిషన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రదర్శనలు చేయాలి. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు రూట్స్ ఇస్తారు, ఆ ఇచ్చిన రూట్లోనే చేసుకోవాలి. అటువంటి పర్మిషన్లతో సంబంధం లేకుండా ఇలా సడన్గా గనక ప్రదర్శనలు చేస్తే జనాన్ని ఇబ్బందుల పాలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని దయచేసి అలాంటి పనులు చేయొద్దు అనేది కూడా ఆయన బలంగా చెప్పినట్టుగా తెలుస్తోంది సీఎం గారు. దీంతో పాటు ఆయన గతంలో చెప్పినదే, నిజానికి సినీ ప్రముఖులతో సిట్టింగ్కి ముందు ఆయన అధికారులతో కూర్చున్నాడు. కూర్చుని కొన్ని పాయింట్స్ తయారు చేసి ఆ పాయింట్స్ మీద మాట్లాడటం మొదలుపెట్టాడు ఆయన. అంతకు మించి ఎక్కువ చర్చ వద్దు అనే విషయం కూడా స్పష్టంగా చెప్పాడు వాళ్ళకి. అంతకు ముందే ఆయన చాలా కాలం క్రితమే ఒక మాట చెప్పాడు. అధికారంలోకి వచ్చిన కొత్తలో, మా దగ్గరికి మీరు టికెట్ల రేట్లు పెంపు కోసం దానికోసం పర్మిషన్లకు వస్తున్నారు, మేము సంతకాలు పెడుతున్నాం, మరి మీరు కూడా మాకు ఏదైనా సహాయం చేయాలి కదా. అవును, ప్రభుత్వ పథకాల గురించి మీరు ప్రమోషనల్ వీడియోస్ చేసి మాకు ఇవ్వండి, మేము దాన్ని ప్రచారం చేస్తాం అని అడిగాడు ఆయన. కొంతమంది చేస్తున్నారు. అయితే ఈ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సినిమాలో నటించేటువంటి చిన్న ఆర్టిస్టులతో చేస్తున్నారు, చేసి చుట్టేసి ఇచ్చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. అది సినీ ప్రముఖుల దృష్టికి తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి ఏ సినిమాకి సంబంధించిన ప్రమోషన్, ఏ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమం చేపడతారో ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే చేయించండి. చేయిస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అదే హీరోల ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు రోల్ మోడల్గా ఉండాలి తప్ప సమాజంలో యువతని తప్పుదారి పట్టించే పద్ధతిలో వీళ్ళ ప్రవర్తన ఉండకూడదు. తెర మీద ప్రవర్తన కాదు, బయట ప్రవర్తన అని కూడా ఒక మాట చెప్పాడు. ఈ బయట ప్రవర్తన ప్రజలని తప్పుదారి పట్టించకుండా ఉండాలి, హంబుల్గా ఉండాలి, పొలైట్గా ఉండాలి. ఇదంతా కూడా అంటే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్లు ఈ నేపథ్యంలో ఏమైనా మాట్లాడారా ఆయన అనేది ఒక ఇది. అయితే ఈ ప్రచార చిత్రాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రచార చిత్రాలకు హీరో హీరోయిన్స్తో చేయించాలి అనే దానికి సంబంధించి వాళ్ళు అంగీకరించారు సూత్రప్రాయంగా. అయితే ఇక్కడ ప్రధానమైన అన్ని అంశాల పట్ల సానుకూలంగానే జరిగింది. మీటింగ్లో ఎక్కడ ఎవరు ఏ రకమైనటువంటి ఆవేశకావేశాలకి లోను కాకుండానే సానుకూలంగానే జరిగింది. అయితే దిల్ రాజు గారు ఆయన అమెరికా వెళ్ళటానికి ముందు ప్రీమియర్స్ ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు ఆ 3 ఆటలు మాత్రమే ఉండకపోవచ్చు. ఓకే, ఆ 3 ఆటల బదులు సరే వీళ్ళు ఈ మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ పెంచుకునే ఛాన్స్ ఉంది. ఓకే, స్క్రీన్స్ షోస్ పెంచడం ద్వారా, అదే అలాగే టికెట్ ప్రైస్ జనరల్ షోస్ టికెట్ రేట్లు పెంచుకోవటం అనేది విడిగా ఇచ్చే జీవో, దానిలో ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి రేటుని పెంచుకుని ఈ నష్టాన్ని అక్కడ పూడ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత థియేటర్ల దగ్గర పరిస్థితులను కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. అంటే థియేటర్లు అకామిడేటివ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం కూడా మీ బాధ్యత అని చెప్పాడు ఆయన. ఇది ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్స్ మొన్న అల్లు అర్జున్ విచారణ సందర్భంగానే అన్నారు ఆ మాట. సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలుపెట్టారు. అంటే ఆ మీటింగ్లో చిక్కడపల్లి పోలీసులు కూడా పాల్గొన్నారని చెప్పేసి స్టేషన్ నుంచి. అవును, ప్రధానంగా నాకు తెలిసి అదే డిస్కషన్ జరిగి ఉంటుంది. దాంతోపాటు అన్ని జరిగినాయి, అన్ని విన్నపాలు. సంధ్యా థియేటర్ ఇన్సిడెంటే ప్రధానం. అదే అన్ని విన్నపాలు, లేకపోతే థియేటర్ సంబంధించి
అవును, ప్రభుత్వానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ డిస్కషన్కి వచ్చి ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక సందేహం ఏంటంటే ప్రపంచానికి దీని ప్రభావం ఏపీ గవర్నమెంట్ మీద ఎలా ఉంటుంది అని. ఓకే. ఏపీ గవర్నమెంట్ మీద దీని ప్రభావం పడి వాళ్ళు కూడా ప్రీమియర్స్ విషయంలో ఇదే నిర్ణయాన్ని తీసుకుంటే ఏమిటి పరిస్థితి అని. అంటే ఈ మొదటి సినిమా రిలీజ్కు ముందు రోజు వేసేటువంటి 2 ఆటలు, 3వ ఆట ఎలాగూ ఆ రోజు మార్నింగే పడుతుంది 6 o'clock. ఆ 2 ఆటలు లేదు దీన్ని కలుపుకుంటే 3 ఆటలు అయితే ఉండవు. ఓకే. ఈ 3 ఆటలకి విశృంఖలమైనటువంటి రేట్లకి టికెట్లు అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఓకే. అవి మాత్రమే నష్టం. ఓకే. ఇంకొక చర్చ మొదలు పెట్టేశారు అప్పుడే. ఓకే. ఆ చర్చ ఏమిటంటే ఇలా ప్రీమియర్స్ లేకుండా ప్రైస్ హైక్ లేకపోతే పాన్ ఇండియా సినిమాలు తీయటానికి వెసులుబాటు ఉండదేమో అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఓకే. కానీ ఆ పరిస్థితి ఉండదు. ఓకే. 3 ఆటల మీద మాత్రమే వాళ్ళు నిర్ణయం ప్రకటించారు. ఓకే. మిగిలిన అన్ని విషయాల్లోనూ సానుకూలంగానే ఉంది ప్రభుత్వం. ఓకే. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే.